జరిగింది అదే. అప్పటికప్పుడు చట్టబద్ధమైన రేట్లు తీసుకోవాలంటే ఎవరికైనా బాధ అనిపిస్తది. దొంగతనం చేసినా, వ్యభిచారం చేసినా ఇవి చెయ్యొచ్చు. నడిచినంత వరకు బానే ఉంటది. అంటే ఇంతకుముందు ఏ ప్రభుత్వాలు అలా చేయలేదు కదా. ఏ ప్రభుత్వాలు చట్టబద్ధమైన రేటుకి నువ్వు అమ్ము అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు తప్ప ఎవరు చెప్పారు? ఖచ్చితంగా ఉండేది ఇదివరకు. ఇప్పుడు ఈ దరిద్రం వచ్చింది చంద్రబాబు గారు సెకండ్ టైం గెలిచాక. అంతకు ముందు లేదు. అంతకు ముందు ఒక పేపర్లలో టీవీలో పనిచేసిన మనకి తెలియదా బ్లాక్ టికెట్లు అమ్మితే పట్టుకుంటారు, రేట్ ఎంత, రేటు పెంచి బ్లాక్ టికెట్ వాళ్ళని పట్టుకుంటారు కదా. థియేటర్లో ఎన్ని టికెట్లు అమ్మాలో కూడా రూల్ ఉండేది. అక్కడ 10% మాత్రమే రిజర్వ్ ఇవ్వాలి, అంతేగాని అన్ని అమ్మేసుకోవడానికి వీల్లేదు. అయితే గీత పోలీసులు రికమెండేషన్ ఇది తప్పించి ఇప్పటికి మళ్ళీ అడ్డదిడ్డంగా ఉండేది కాదు కదా. ఇంకోటి ఆ బెనిఫిట్ షో అంటే ఓన్లీ వాళ్ళ అభిమాన సంఘాల వాళ్ళకి మాత్రమే రేట్, అది కూడా ఇంతని ఫిక్స్ ఉండేది, ఇట్లా అడదిడ్డంగా ఉండేది కాదు అప్పుడు. అదంతా తర్వాత ఏం చేశారు, రాష్ట్ర విభజనను అడ్డం పెట్టుకుని సినిమా ఇండస్ట్రీ దోచుకోవడం ప్రారంభించింది. విభజనకు ముందు చట్టం ఉంది. ఆ చట్ట ప్రకారం ఏడాదికో 2 ఏళ్లకో ఇంతని ఛార్జీలు పెంచేవాళ్ళు, పావలానో ₹10. పెంచగానే కమ్యూనిస్టులు వెళ్ళి ధర్నాలు చేసేవాళ్ళు. ఎట్లా పెంచుతావు, సామాన్యుడికి వినోదం అందకుండా పోతుందని రచ్చరచ్చ చేసేవాళ్ళు కమ్యూనిస్టులు. మళ్ళీ ₹2 పెంచిన వాళ్ళు మళ్ళీ ₹10 తగ్గించేవాళ్ళు. అట్లాగా అప్పుడెప్పుడు అట్లా అడదిడ్డంగా లేదు. ఈవెన్ బెనిఫిట్ షోలు వీటికి కూడా ఇష్టం వచ్చిన షోలు అట్లా ఉండేవి కాదు. అప్పుడు 2014 రాష్ట్ర విభజన తర్వాత ఏమైందంటే